దేవునికి స్తోత్రం. ప్రియమైన వారలారా, రక్షకుడును ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో మీకు శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దేవుడు మిమ్మలను, మీ బిడ్డలను, మీ కుటుంబములను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని పిల్లలారా, గత కొన్ని వారాలుగా దావీదు భక్తుని యొక్క జీవితాన్ని గురించి మనము స్టడీ చేస్తున్నాం. దావీదు భక్తుని దేవుడు ఏ రీతిగా అంచెలంచెలుగా అభివృద్ధి చేసి సైన్యాధిపతిగాను, రాజుగాను, చక్రవర్తిగాను, సామ్రాట్టుగాను అతన్ని ఆశీర్వదించి తన సామ్రాజ్యాన్ని స్థిరపరిచి వర్ధిల్ల చేసినాడు మనము తెలుసుకుంటున్నాం. ఆ దావీదు భక్తుని యొక్క గుణ లక్షణాలు ఏంటి అని మనము స్టడీ చేస్తున్నాం. అయితే ఈ దినము దావీదు భక్తుడికి ఉన్నటువంటి మరొక గుణ లక్షణాన్ని మనము చూద్దాము. లేఖన భాగము 1 సమూయేలు గ్రంథము 17వ అధ్యాయము 20వ వచనము. 1 సమూయేలు గ్రంథము 17వ అధ్యాయము 20వ వచనము, పేజీ నెంబర్ 238 పాత నిబంధన గ్రంథంలో ఈ వాక్య భాగాన్ని మనము చూడగలం. దావీదు ఉదయమున లేచి ఒక కాపరికి గొర్రెలను అప్పగించి ఆ వస్తువులను తీసుకొని యెషయి తనకిచ్చిన ఆజ్ఞ చొప్పున ప్రయాణమై పోయెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమస్వరూపి, దయగల ప్రభువా, మీకు వందనాలు. గడిచిన కాలమంతా మీరు రెక్కల బాటలు దాచి భద్రపరిచి క్షేమాన్ని ఇచ్చినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ దినము మాకు ఇచ్చినందుకు వందనాలు అయ్యా. మీ పరిశుద్ధ లేఖనాల్లో నుంచి దావీదు భక్తుని యొక్క జీవిత చరిత్రను మేము స్టడీ చేస్తూ ఉండగా మీ కృపంచండి, సహాయం చేయండి. ఆ భక్తుని జీవితంలో ఆయన మీరు చేసిన అద్భుత ఆశ్చర్య కార్యములు, అతని యొక్క జీవిత గుణగణాలు సమస్తము మేము ధ్యానిస్తూ ఉండగా మీరే మాకు బయలుపరచండి. నిలుచున్నవాడు అల్పుడు, వట్టివాడు, మట్టివాడు, నిష్ప్రయోజకుడయ్యా. మీ పరిశుద్ధాత్మ శక్తితో నింపి వాక్శక్తి అనుగ్రహించి మాకు కావలసిన మాటలు అందించి మీ కృపతో నింపి నడిపించి మీరు మహిమ పొందమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు మిమ్మలను, మీ బిడ్డలను, మీ కుటుంబములను బహుగా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందరికి ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని పిల్లలారా, మనము దావీదు భక్తునికి ఉన్నటువంటి గుణ లక్షణాలను గురించి మనం పరిశీలన చేస్తున్నామండి. దావీదు భక్తుడికి అనేక రకాల గుణ లక్షణాలు అనేక మంచి గుణ లక్షణాలు అతను కలిగి ఉన్నాడండి. అయితే ఈ దినము అతనికి ఉన్నటువంటి మరొక మంచి గుణ లక్షణం ఏంటంటే బాధ్యత కలిగినటువంటి వాడు. దావీదు బాధ్యత కలిగినటువంటి వ్యక్తి. దావీదు బాధ్యత కలిగినటువంటి మనుష్యుడిగా తన జీవితంలో మనం చూస్తాం. అతనికి ఏ పని అప్పగించినను, ఏ టాస్క్ అతనికి అప్పగించినను, ఏమి చేయమని చెప్పినను బాధ్యతాయుతంగా ఆ పనిని నిర్వర్తించినట్లు, తన బాధ్యతలన్నీ కంప్లీట్గా నెరవేర్చి సక్సెస్ఫుల్గా తన జీవితాన్ని ముగించినట్లుగా మనము చూస్తాం. ప్రియమైన దేవుని పిల్లలారా, చదువుకున్న లేఖన భాగాన్ని మనం ఒకసారి గమనించినట్లయితే దావీదు ఉదయం లేచి ఒక కాపరికి గొర్రెలను అప్పగించి ఆ వస్తువులను తీసుకొని యెషయి తనకిచ్చిన ఆజ్ఞ చొప్పున ప్రయాణమైపోయెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ దావీదు భక్తుని యొక్క తండ్రి యెషయి మనకు తెలుసు. ఆ యెషయికి 8వ కుమారుడు దావీదు. తన అన్నలు 7 ఉన్నారు. కొంతమంది అన్నలు అయితే యుద్ధంలోకి వెళ్ళి ఉన్నారు, సైన్యంలోకి, సైనికులుగా. అయితే దావీదు చిన్నవాడు కాబట్టి, కడుగోటి వాడు బాల్యంలో ఉన్నాడు కాబట్టి, టీనేజ్లో ఉన్నాడు కనుక తన తండ్రి ఏం చేశాడంటే కొన్ని గొర్రెలు కొనిచ్చి, నాయన ఈ గొర్రెలు నువ్వు మేపు, పొలాల్లోకి అరణ్యాల్లోకి తోలుకెళ్ళి చక్కగా మేపి గొర్రెల మందను వృద్ధి చెయ్యి, ఆ పశు సంపద వృద్ధి అవటం వల్ల మన కుటుంబము ఆదాయం కలుగుతుందని చెప్పి యెషయి ఏం చేశాడంటే దావీదుకు కొన్ని గొర్రెలు కొనిచ్చాడు, చిన్న మంద. అయితే తన తండ్రి కొనిచ్చినటువంటి ఆ గొర్రెలను, తన తండ్రి అప్పగించినటువంటి ఆ పనిను దావీదు భక్తుడు ఎంతో బాధ్యతగా నిర్వర్తిస్తున్నాడండి. తూచా తప్పకుండా తన యొక్క పనులు సక్రమంగా నిర్వర్తిస్తున్నాడు. దావీదుకి ఏ పని అప్పగించినా అది చాలా బాధ్యతగా చేస్తాడండి దావీదు. ఆయనకున్నటువంటి గొప్ప లక్షణం అది. తన తండ్రి అప్పగించినటువంటి ఆ గొర్రెలను కాచుకుంటూ రాజు దగ్గరికి వెళుతూ వస్తూ ఉన్నటువంటి సందర్భం అది, ఆ రోజులవి. ఆ సమయంలో ఫిలిస్తీన్లతో యుద్ధం జరుగుతుందండి ఇశ్రాయేలీలకి.
ఆ ఫిలిష్తీయులతో యుద్ధం జరుగుతున్నప్పుడు దావీదు యొక్క అన్నలు కొంతమంది, ఒక ముగ్గురు నలుగురు ఆ యుద్ధంలోకి వెళ్ళి ఉన్నారు. అప్పుడు తన తండ్రి అయిన యెష్షయి అంటాడు దావీదుని పిలిచి, దావీదా నాయనా, నీ అన్నలు యుద్ధంలోకి వెళ్ళారు, వారికి ఇదిగో నేను కొన్ని ఆహార పదార్థాలు ఇస్తాను, అవి తీసుకెళ్ళి వారికి అప్పగించి వారికి ఇచ్చి వారి యొక్క యోగక్షేమములు అడిగి నా వద్దకు సమాచారాన్ని తీసుకురా నాన్న, నేను సంతోషంగా ఉంటాను, కొంచెం టెన్షన్గా ఉందిరా యుద్ధం అంటే, నువ్వు వెళ్ళు అని దావీదుకు చెప్పాడండి. అయితే దావీదు భక్తుడు సరే నాన్నగారు అని చెప్పి ఉదయమునే లేచి తనకు అప్పగించాడు కదా కొన్ని గొర్రెలను, ఆ గొర్రెలను ఒక కాపరికి అప్పగించాడు. తన తండ్రి తనకు అప్పగిస్తే వాటిని విడిచిపెట్టి వెళ్ళిపోకుండా తన బాధ్యతను వెళుతూ వేరొక కాపరికి అప్పగించి, నా సహోదరుడా ఇదిగో మా నాన్న ఒక పని అప్పగించారు, నా అన్నల దగ్గరికి వెళ్తాను, యుద్ధ భూమిలోకి వెళ్తున్నాను, నేను వచ్చే వరకు నా గొర్రెలను జాగ్రత్తగా భద్రంగా కాపాడినానా, భద్రంగా కాపరిగా ఉండు నువ్వు అని ఒక కాపరిని చూసి తన గొర్రెలను అతనికి అప్పగించి తన బాధ్యతను అతనికి అప్పగించి తండ్రి ఇచ్చినటువంటి పనిని, ఆ పని కొరకు ఆయన ఇచ్చినటువంటి ఆ వస్తువులను తీసుకొని యుద్ధ భూమిలోకి వెళ్ళినట్లు మనం చూస్తామండి. ఆయన అప్పగించిన పని దావీదు మహారాజుకి, దావీదు భక్తుడికి ఎవరైనా ఏ పనైనా అప్పగిస్తే బాధ్యతాయుతంగా చేస్తాడండి. బాధ్యత కలిగి ఆ పనిని దావీదు భక్తుడు నిర్వర్తించినట్లుగా మనము చూస్తాం. ప్రియమైనటువంటి ప్రజలారా, మరి మన పరిస్థితి ఏంటి? దేవుడు మనకు అప్పగించినటువంటి పనిలో బాధ్యతగా ఉంటున్నామా లేదా? దేవుడు నీకు ఒక కుటుంబమును అప్పగించాడు, నీకు బిడ్డలను అప్పగించాడు, నీకు భార్యనిచ్చాడు, ఉద్యోగమునిచ్చాడు, వ్యాపారాన్ని ఇచ్చాడు, వ్యవసాయాన్ని ఇచ్చాడు. అయితే నువ్వు నీ కుటుంబానికి బాధ్యతగా ఉంటున్నావా? నీ బిడ్డలను బాధ్యతగానే చూసుకుంటున్నావా? నీ భార్యను భర్తను బాధ్యతగానే చూసుకుంటున్నావా? నీకు అప్పగించినటువంటి పనులు బాధ్యతాయుతంగా చేస్తున్నావా? లేదా నిర్లక్ష్యం వహించి వదిలివేసి నీ ఇష్టానుసారంగా నువ్వు ప్రవర్తిస్తూ దేవునికి కోపాన్ని పుట్టిస్తున్నావా? ప్రియమైన సహోదరి సహోదరుడా, మీ జీవితాలను మీరు ఒకసారి పరిశీలన చేసుకోనండి. నువ్వు పురుషుడు కావచ్చు, స్త్రీ కావచ్చు, యవనస్తురాలు కావచ్చు, వృద్ధురాలు కావచ్చు, వృద్ధుడు కావచ్చు, బాలుడు కావచ్చు, ప్రతి వానికి కొన్ని బాధ్యతలను దేవుడు అప్పగిస్తాడు. చదువుకునే వారైతే చదువు అనే బాధ్యత, పని చేసేవారైతే ఉద్యోగం చేసేవారైతే ఉద్యోగం అనే బాధ్యత, గృహిణి అయితే ఇంటిని గురించినటువంటి బాధ్యత, పిల్లలను గురించిన బాధ్యత, భర్తను గురించిన బాధ్యత మరి కలిగి ఉండాలి. యజమానుడైతే కుటుంబంను గురించినటువంటి బాధ్యత, కుటుంబంలో ఉన్నటువంటి వారందరిని గురించిన బాధ్యత, కుటుంబ భారము మోయవలసినటువంటి బాధ్యతలు, ఇవన్నీ దేవుడు మనకు అప్పగించాడు. ప్రియమైనటువంటి ప్రజలారా, వీటన్నిటిని దేవుడు మనకు అప్పగించాడు. దేవుడు మనకు అప్పగించినటువంటి బాధ్యతలను మనము ఆసక్తి కలిగి, తూచా తప్పకుండా శ్రద్ధ కలిగి, ఇష్టత కలిగి నెరవేర్చాలి. ఎవరైతే దేవుడు నాకు ఈ బాధ్యత అప్పగించాడని విశ్వసించి తూచా తప్పకుండా క్రమశిక్షణ కలిగి, ఇష్టత కలిగి, ఆసక్తి కలిగి ఫుల్ఫిల్గా నెరవేరుస్తాడో దేవుడు వారి యందు సంతోషించి వారిని ఆశీర్వదిస్తాడని, ఆశీర్వాదానికి వారసులుగాను, ఆశీర్వాదానికి పాత్రులుగాను వారిని మారుస్తాడు. ఎందుకంటే తనకు అప్పగించబడినటువంటి బాధ్యతలను వారు సక్రమంగా నిర్వర్తిస్తున్నారు కాబట్టి. ఓ సహోదరుడా, సహోదరి, ఈనాడు నీకు అప్పగించిన బాధ్యతలను వదిలివేసి నీ ఇష్టానికి నువ్వు తిరుగుతూ, నీ ఇష్టానికి చొప్పున నువ్వు జీవిస్తూ, నీకు అప్పగించిన బాధ్యతలను మర్చిపోయి బాధ్యత రాహిత్యంగా వ్యవహరిస్తూ ఉన్నావా? ఓ యవనస్తుడా, యవనస్తురాలా, దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. మీకు అప్పగించినటువంటి బాధ్యతలను మీరు విడిచిపెట్టి, మీకు అప్పగించినటువంటి పనులను మీరు విస్మరించి, వేరొక్కరి పనుల్లో మీరు ఇన్వాల్వ్ అవుతూ, వేరొక్కరి వాటిలో ఇన్వాల్వ్ అవుతూ, వారినేదో చేస్తూ, దూషిస్తూ, ద్వేషిస్తూ, విమర్శిస్తూ, నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు బ్రతుకుతూ ఉన్నావా? సహోదరి సహోదరుడా, అయితే దేవుడు మిమ్మల్ని హెచ్చరిస్తున్నాడు. మీకు అప్పగించిన బాధ్యతల ముందు మీరు నిర్వర్తించండి. మీకు అప్పగించిన బాధ్యతల ముందు మీరు నిర్వర్తించండి. కుటుంబంలో ఏం అప్పగించాడో, ఉద్యోగం కాడ ఏం అప్పగించాడో, సంఘములో అయితే మీకు ఏం బాధ్యత ఇచ్చాడు దేవుడు, వాటిని క్రమశిక్షణ కలిగి నెరవేర్చండి.
సంఘములో, మరి ముఖ్యంగా దేవుని సంఘములో ఏ బాధ్యత అప్పగించాడు? పరిచర్య చేయమన్నాడా? సహకారిగా ఉండమన్నాడా? బోధకుడుగా ఉండమన్నాడా? పాటలు పాడమన్నాడా? ఆరాధన చేయమన్నాడా? పై విచారణ చేయమన్నాడా? దేవుడు నీకేం బాధ్యత అప్పగించాడు? ఆ బాధ్యత మనం నెరవేర్చాలి. ఆ బాధ్యతలు మనం నెరవేర్చాలి. తూచా తప్పకుండా నెరవేర్చాలి. అప్పుడే దేవుడు మన యందు సంతోషిస్తాడు. దేవుడు మన యందు ఆనందిస్తాడు. దేవుడు మన యందు సంతోషభరితుడిగా ఉండి, నా కుమారుడు నేను అప్పగించినటువంటి పని బాధ్యతగా చేస్తున్నాడని ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు. అన్నాడు దావీదు భక్తుడు కూడా దేవుడు ప్రేమించడానికి కారణం అదే. దావీదు భక్తుడికి ఏ పని అప్పగించినా బాధ్యతగా చేస్తాడు. తన తండ్రి కొన్ని గొర్రెలను కొనిచ్చాడు. వీటిని మేపుకొని ఆయన అడవిలోకి వెళ్ళి అని చెప్తే బాధ్యత కలిగి వాటిని మేపుతున్నాడు. అదే తండ్రి మరలా పిలిచి వేరొక పైన అప్పగించినప్పుడు మొదట అప్పగించినట్టు నా గొర్రెలను విడిచిపెట్టకుండా, వదిలివేయకుండా ఆ బాధ్యతను తన తరపున, తన పక్షాన వేరొక కాపరికి అప్పగించి తన తండ్రి ఇచ్చినటువంటి కొత్త పని అది తీసుకొని సైన్యంలోకి, యుద్ధంలోకి వెళ్ళినట్లు మనము చూస్తాం. ప్రియమైనటువంటి ప్రజలారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దావీదు మహారాజు అంత బాధ్యత కలిగిన వాడు కాబట్టి, దావీదు భక్తుడు బాధ్యత కలిగిన వాడు కాబట్టి దేవుడు దావీదుని అంచెలంచెలుగా అభివృద్ధి చేస్తున్నాడండి. ఆ తర్వాత దావీదుని దేవుడు సైన్యాధిపతిగా చేశాడండి. మొదటి సమూయేలు గ్రంథం 18వ అధ్యాయము 13వ వచనం మనం చూసినట్లయితే అక్కడ ఏ రీతిగా రాయబడి ఉంటుంది. కాబట్టి సౌలు అతను తన యొద్ద ఉండనీయక సహస్రాధిపతిగా చేసెను. అతడు జనులకు ముందు వచ్చుచు పోవుచు నుండెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సౌలు మహారాజు దావీదు భక్తుడిని ఏం చేశాడంటే సహస్రాధిపతి, 1000 మంది మీద అధిపతిగా చేశాడు. 1000 మంది సైన్యం మీద ఈయన సైన్యాధిపతి. సహస్రాధిపతిగా చేసి ఒక బాధ్యతను సౌలు అప్పగించాడు దావీదుకి. ఇదిగో ఇవి 1000 మందిని నీకు అప్పగిస్తున్నాను, 1000 మందితో నువ్వు సైన్యం అధ్యక్షుడిగా ఉండి యుద్ధాలు జరిగించునానా అని సౌలు దావీదు భక్తుడికి ఆ బాధ్యత అప్పగిస్తే, దావీదు భక్తుడు ఏం చేస్తాడంటే ఆ 1000 మందికి ముందు పోవచ్చు వచ్చుచూ ఉన్నాడు. బాధ్యత కలిగి నడుచుకుంటున్నాడు. ఆ సైన్యం ఎలా ఉండాలో, ఆ సైన్యం ఏ పనులు చేయాలో, ఎలా ప్రవర్తించాలో, ఎలా డీల్ చేయాలో యుద్ధం వచ్చినప్పుడు అన్నిటిని గురించి ఆ సైన్యానికి బోధిస్తూ, హెచ్చరిస్తూ, ఆ గైడెన్స్ చేస్తూ మాదిరికరంగా సైన్యానికి ముందు నడుస్తూ ఉన్నట్లు మనము చూస్తాం. ప్రియమైన దేవుని ప్రజలారా, పనిలో బాధ్యత కలిగిన వాడు, కుటుంబంలో బాధ్యత కలిగిన వాడు దావీదు. ఓ సహోదరుడా, సహోదరి, నువ్వు కుటుంబంలో బాధ్యత కలిగి ఉంటున్నావా? నువ్వు కుటుంబంలో బాధ్యత కలిగి ఉంటున్నావా? నీ పనిలో నీకు బాధ్యత కలిగి ఉన్నావా? నీ పనిలో నువ్వు బాధ్యత కలిగి ఉంటున్నావా? నిన్ను నీవు ఒకసారి పరిశీలన చేసుకోవాలి. నీ జీవితాన్ని నీవు ఒక పరిశీలన చేసుకోవాలి. నీ కుటుంబంలో నువ్వు బాధ్యతగా ఉంటున్నావు, నీ కుటుంబంలో నువ్వు బాధ్యత రాహిత్యంగా ఉంటున్నావు, నువ్వు చేస్తున్నటువంటి ఉద్యోగంలో, నువ్వు చేస్తున్నటువంటి వ్యాపారంలో, నువ్వు చేస్తున్నటువంటి పనిలో నువ్వు బాధ్యత కలిగి ఉన్నావా లేదా అనేది నీకు అర్థమవుతుందండి. దావీదు భక్తుడైతే తన కుటుంబంలో తన తండ్రి చెప్పిన పనులు చేస్తూ బాధ్యతగా నడుచుకుంటున్నాడు. ఇటుపక్క ఉద్యోగంలో సహస్రాధిపతిగా చేస్తూ, సైన్యాధ్యక్షుడిగా చేస్తూ బాధ్యత కలిగి నడుచుకుంటున్నట్లు మనం చూస్తాం. ప్రియమైనటువంటి ప్రజలారా, అందుకే దేవుడు దావీదుని అంచెలంచెలుగా అభివృద్ధి చేసి ఆశీర్వదిస్తున్నట్లు మనం చూస్తాం. మొదటి సమూయేలు గ్రంథము 30వ అధ్యాయము 23-24 వచనాలు మనం చూస్తే అక్కడ జరిగింది ఏంటంటే, అందుకు దావీదు వారితో ఇట్లనెను, నా సహోదరులారా, యెహోవా మనలను కాపాడి మన మీదకు వచ్చిన ఈ దండును మనకు అప్పగించి మనకు దయచేసిన దాని విషయంలో మీరు ఎలాగూ చేయకూడదు. మీరు చెప్పినది ఎవరు ఒప్పుకొందురు? యుద్ధమునకు పోయిన వాని భాగం ఎంతో, సామాను వద్ద నిలిచిన వాని భాగము అంతే అని వాడుక మాట. అందరూ సమముగానే పాలు పంచుకొందురు కదా అని దావీదు తన దగ్గర ఉన్నటువంటి సైనికులతో మాట్లాడుతున్నారు. అక్కడ ఉన్నటువంటి సందర్భం ఏంటంటే, సిక్లగు అనే ప్రాంతంలో దావీదు భక్తులు తనతో ఉన్నటువంటి జనులు నివసిస్తూ ఉన్నారు. సిక్లగులో నివసిస్తున్నారండి. ఆ సిక్లగులో నివసిస్తూ ఉన్నప్పుడు
వారు వేరే ప్రాంతానికి యుద్ధానికని బయలుదేరి వెళ్ళినప్పుడు శత్రువులు అమాలేకీయులు ఈజిప్షియన్లు కొంతమంది దండెత్తి వచ్చి ఆ సిక్లగును దోచుకొని కాల్చివేసి అక్కడ ఉన్నటువంటి దావీదు ప్రజలను, కొంతమంది స్త్రీలను, పిల్లలను, పశువులను తోడుకొని వెళ్ళిపోతారండి. ఈ 600 మంది వేరే చోట దావీదుతో పాటు వెళ్ళినప్పుడు వాళ్ళు మరలా తిరిగి వాళ్ళు ఊరు వచ్చినప్పుడు ఆ ఊరు తగలబడిపోయి ఉంటుంది. అక్కడ మనుషులు ఉండరు, పశువులు ఉండరు, అన్ని దోచుకొని నష్టానికి గురైతే దావీదు భక్తులను, అతనితో ఉన్నటువంటి సైనికులందరూ, ప్రజలందరూ ఏడుస్తారండి బాగా. అట్లాంటప్పుడు దావీదు భక్తుడు ప్రార్థన చేస్తాడు ఆ సమయంలో, దేవా మరి ఇది పరిస్థితి, మాకు సహాయం చేయమంటే దేవుడు ఉత్తరం ఇచ్చి వెళ్ళు వాళ్ళని తరుము, నేను అప్పగిస్తాను అన్నప్పుడు 600 మందిని తీసుకొని దావీదు ఆ శత్రు సైన్యాన్ని తరుముతూ వెళ్తూ ఉంటాడు. వారిని వెతుకుతూ వెళ్తూ ఉన్నప్పుడు 200 మంది అలసట వచ్చి ఆగిపోతారండి. ఆ బేసోరు వాగు దగ్గర వాళ్ళు దాటలేక, మా వల్ల కాదయ్యా దావీదు, మేము రాలేము, నీరసంగా ఉన్నాం, మాకు ఆరోగ్యం బాగాలేదంటే, సరే మీరు ఇక్కడే ఉండండి అని ఆ 200 మందిని పెట్టి 400 మందిని తీసుకొని వెళ్ళి ఆ శత్రువులను తడిమి పట్టుకొని వారిని జయించి అక్కడ ఉన్నటువంటి సొమ్ము సొత్తు వారిది కూడా కొల్ల సొమ్ము తెచ్చుకోవటం మనం చూస్తాం. తన భార్యలను, బిడ్డలను, ప్రజలందరినీ రక్షిస్తాడు అక్కడ దావీదు దేవుని సహాయంతో. వారి దగ్గర కూడా విస్తారమైన కొల్ల సొమ్ము ఉంటే అదన్నీ తీసుకొచ్చి పంచుకునేటప్పుడు ఈ 400 మంది అంటారు దావీదుతో, అయ్యా మనతో యుద్ధానికి రాలేదు, ఆ 200 మందికి బాగాలే ఇవ్వకు, వారికేం ఆస్తి ఇవ్వకు, వారికేం పంచబాకు అని ఈ 400 మంది చెప్తూ ఉంటారు దావీదుకి. అప్పుడు దావీదు అంటాడు, ఆయన మీరు అలా ఎందుకు మాట్లాడుతున్నారు, వాళ్ళు మన ప్రజలే కదా, వారికి ఆరోగ్యం బాగాలేదు, వారికి నీరసంగా ఉంది, శక్తి లేదు, హుషారు లేకపోవటం వలన ఆగిపోయారు వాళ్ళు. అంత మాత్రం చేత వాళ్ళు మన జనులు కాకుండా పోతారా, వాళ్ళకి మనం ఆస్తిని ఇవ్వద్దా, అలా ఏం పెట్టుకోవద్దు నాన్న, వారికి కూడా వాటా ఉండదని ఆ ఆగిపోయినటువంటి 200 మంది కూడా వారు తెచ్చినటువంటి సొమ్మును విభాగించి పంచినట్లు మనం చూస్తామండి. బాధ్యత కలిగినటువంటి వాడు, తన ప్రజల పట్ల బాధ్యత కలిగినటువంటి వాడు. ఆగిపోయినా సరే, యుద్ధంలోకి రాకపోయినా సరే, దావీదు భక్తులు వారి ఎడల బాధ్యత చూపించి అక్కడ ఉన్నటువంటి సొమ్మును వారికి కూడా విభాగించి పంచినట్లు మనం చూస్తాం. ప్రియమైనటువంటి ప్రజలారా, ఈనాడు మనము కూడా మనం ఏ పని చేసినను, ఏ టాస్క్ దేవుడు మనకు అప్పగించినను బాధ్యత కలిగి మనము చేయగలిగితే మన చేతిలో ఆ పని ఆశీర్వదించబడుతుంది. దేవుడు మన చేతిలో ఆ పనిని సఫలీకృతం చేస్తాడండి. బాధ్యత కలిగి మనం నడుచుకుంటే చాలండి, దేవుడే మనకి కృప చూపిస్తాడు, ఆశీర్వదిస్తాడు, వర్ధిల్లింపు చేస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇంకా మనం చూసినట్లయితే 2వ సమూయేలు గ్రంథంలో 24వ అధ్యాయంలో ఒక సన్నివేశం ఉంటుందండి. 24వ అధ్యాయం 2వ సమూయేలు గ్రంథం 17వ వచనం మనం చూస్తే, దావీదు జనులను నాశనం చేసిన దూతను కనుగొని యెహోవాను ఈలాగు ప్రార్థించెను, చిత్తగించుము, పాపము చేసిన వాడను నేనే, దుర్మార్గంగా ప్రవర్తించిన వాడను నేనే, గొర్రెల వంటి వీరేమి చేసిరి, నన్నును నా తండ్రి ఇంటి వారిని శిక్షించుము అని దేవుడికి ప్రార్థన చేస్తున్నాడు. ప్రజల పక్షంగా ప్రార్థన చేస్తున్నాడు. చూడండి, అక్కడ జరిగినటువంటి సన్నివేశం ఏంటంటే, దావీదు మహారాజుకి దేవుడు రాజ్యంను స్థిరపరిచాడు, జనసంఖ్యను విస్తరింపజేసినప్పుడు దావీదు భక్తుడు ఒక ఆలోచన పుట్టింది. ఏంటంటే, జనాభాను లెక్కించాలి అని. ఎంతమంది జనం ఉన్నారు, ఏంటి, స్త్రీలు ఎంతమంది, పిల్లలు ఎంతమంది ఉన్నారు, యుద్ధానికి వెళ్ళే వాళ్ళు ఎంతమంది ఉన్నారు, పురుషులు ఎంతమంది ఉన్నారు, ఏ వయసులో వాళ్ళు ఎంతమంది అని సెన్సెస్, జనాభా లెక్కలున్నాయి చేయటానికి తన మనసులో కోరిక కలిగి సైన్యాధిపతులకు చెప్తే, రాజా అది మంచి పద్ధతి కాదు, దేవుని కోపం వచ్చింది అట్లా చేస్తే అంటే, లేదు లేదు చేయాల్సిందే మొండి పట్టుతో చేపిస్తాడు దావీదు. ఆ చేపించినందువలన నిజంగానే శాపం వచ్చిందంటే, అప్పటి పరిస్థితులను బట్టి అక్కడ మరి వాడు ఏం చేశారేమో, దేవుని కోపం వస్తే, దేవుని కోపం వచ్చి తన ప్రవక్తను పంపిస్తాడు దావీదు దగ్గరికి. 3 ఆప్షన్స్ ఇస్తాడు. 3 ఆప్షన్స్ నీ ముందు నేను పెడతాను, ఆ 3 విషయాలు నువ్వు కోరుకో అంటాడు. 7 సంవత్సరాలు నీ దేశంలో కరువు వచ్చింది. 2, 3 మొదటిది 7 సంవత్సరాలు నీకు క్షామం కలిగింది. ఆ తర్వాత శత్రు ఎదుట నువ్వు 3 నెలలు పారిపోవటానికి ఒప్పుకుంటావా? 7 సంవత్సరాలు కరువు అబ్బాయి, 3 నెలలు నీ శత్రువు నిన్ను తరుగుతాడు, లేదా 3 దినాలు తెగులు ఉంటుందని చెప్పాడు. 3 దినాలు తెగులు కోరుకుంటావా?
7 సంవత్సరాలు కరువు కోరుకుంటావా? 3 నెలలు నీ శత్రువులు నిన్ను తరవటం కోరుకుంటావా? అంటే దావీదు భక్తుడు ఆలోచించి, ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు, ఖచ్చితంగా శిక్ష అయితే వచ్చిందని, నేను మనుషుల చేతిలో పట్టే కంటే దేవుని చేతిలో పట్టడం మేలని 3 దినాలు తెగులు రానియండి అయ్యా అని అంటాడు ప్రవక్తతో. అప్పుడు ఆ ప్రవక్త దేవుని చెప్పినప్పుడు తెగులు రేగి దాదాపుగా 70,000 మంది చచ్చిపోతారంటే ఒక్కరోజు ఒక్క పూటే సమాజ కూటం వేళకి 70,000 మంది చనిపోతారు ఆ దేశంలో ఇశ్రాయేలీయులు. వెంటనే దావీదుకి పశ్చాత్తాపం కలిగి కన్నీరు కారుస్తూ ఉంటే ఆ దూత, ఆ తెగులు రేపినటువంటి దూత యెరూషలేము మీదకి వచ్చి యెబూసీయుడైన అరౌనా యొక్క కళ్ళం దగ్గర ఉండగా దావీదు వచ్చి ప్రార్థన చేస్తూ ఉంటాడు. ఆ దూత చెబుతాడు, అయ్యా పాపం చేసింది నేను. యెహోవా దూతతో చెప్తున్నాడు, పాపం చేసింది నేను. గొర్రెల వంటి ప్రజలు ఏం చేశారు? వాళ్ళని ఎందుకు శిక్షిస్తున్నారు? నన్ను నా తండ్రి ఇంటి వారిని శిక్షించండి, ఎందుకంటే ఆ జనాభా లెక్క చేయమందే నేను అని తన బాధ్యత, ప్రజల పట్ల బాధ్యతగా దేవుడికి ప్రార్థన చేస్తున్నాడండి. ప్రజలకు తెగులు రేగి చనిపోవటం, ప్రజల్లో తెగులు సంభవించినప్పుడు బాధ్యత వహించి, అయ్యా ఈ పని కారణం నేనేనయ్యా, నైతిక బాధ్యత వహించాడు దావీదు అన్నాడు. నన్ను నా ఇంటి వారిని శిక్షించండి, గొర్రెల వంటి వాళ్ళని ఏం చేశారయ్యా, దయతో వాళ్ళని క్షమించండి, విడిచిపెట్టండి, నన్ను శిక్షించండి అని దేవుని దూత దగ్గర మాట్లాడినట్టు మనం చూస్తాం ప్రియులారా. తన ప్రజల పక్షాన బాధ్యత వహించినటువంటి వాడు, తన ప్రజల పక్షాన బాధ్యత కలిగినటువంటి వాడిగా దావీదును మనం చూస్తామండి. బాల్య దినముల నుంచే తన తండ్రి అప్పగించిన పనిని చేస్తున్నాడు. ఎక్కడికి వెళ్ళినను, తనకు ఏ పని అప్పగించినను బాధ్యత కలిగి చేస్తూ ఉండటం వలన దేవుడు అతన్ని ఆశీర్వదించాడండి. దేవుడు అతన్ని ఘనపరిచాడు. దేవుడు అతన్ని విస్తరింపచేసి ఉన్నాడు. బాధ్యత కలిగినటువంటి వాడిగా దావీదు భక్తులు ఉన్నట్లు చూస్తాం. ఇక్కడ తెగులు రేగి జనాలు చనిపోతున్నప్పుడు, తెగులు రేగి ప్రజలు నశింపైపోతున్నప్పుడు ప్రజల పక్షముగా బాధ్యత వహించి దేవుని దగ్గరకు వచ్చి మొరపెట్టినప్పుడు దేవుడు ఆ మొర ఆలకించడానికి ఒక బలిపీఠము కట్టి బలులు అర్పించి ప్రార్థన చేయమని తెలియజేసినప్పుడు అతను అరౌనా కళ్ళం దగ్గరకు వచ్చి ఆ అరౌనా కళ్ళాన్ని ఎంత కొన్నాడంటే దాదాపుగా ఇక్కడ రాయబడి ఉంటుంది 24వ వచనము 2వ సమూయేలు గ్రంథం 24వ అధ్యాయం చూస్తే, రాజు, నేను అలాగ తీసుకున్నాను, వెల ఇచ్చి నీ యొద్ద కొందును, వెల ఇయ్యక నేను తీసుకున్నాను, దానిని నా దేవుడైన యెహోవాకు దహన బలిగా అర్పించిన అరౌనాతో చెప్పి ఆ కళ్ళమును ఎడ్లను 50 తులముల వెండికి పట్టిను. ఆ అరౌనా కళ్ళం దగ్గర ఎక్కడైతే యెహోవా దూత నిలబడిందో ఆ ప్రాంతాన్ని కొని బలిపీఠము కట్టి బలి అర్పించి ప్రార్థనలు చేశానండి దావీదు. ప్రభువా, పాపిని నన్ను క్షమించండి, నా అతిక్రమం వల్లనే, నా క్రియల వల్లనే ఈ తెగులు రేగింది, నా ప్రజలందరూ చనిపోతున్నారు, దయతో మీ కోపాన్ని మళ్ళుకొని మాకు విమోచన కలిగించాయని ఆ దహన బలి బలిపీఠము కట్టి బలి అర్పించి ప్రార్థన చేసినప్పుడు అక్కడ ఏం జరిగిందంటే 25వ వచనంలో, అక్కడ దావీదు యెహోవా నామమున ఒక బలిపీఠము కట్టించి దహన బలులను సమాధాన బలులను అర్పించెను. యెహోవా దేశము కొరకు చేయబడిన విజ్ఞాపనను ఆలకింపగా ఆ తెగులు ఆగి ఇశ్రాయేలును విడిచిపోయెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రజల పక్షాన బాధ్యత కలిగి దేవునికి ప్రార్థన చేశాడండి. ప్రజల పక్షాన బాధ్యత కలిగి దేవునికి మొరపెట్టాడండి. ప్రజల పక్షాన బాధ్యతలు కలిగి దేవునికి ప్రార్థించి విజ్ఞాపన చేయటం వలన ఆ దేశము కొరకు చేయబడినటువంటి విజ్ఞాపనను దేవుడు ఆలకించి ఆ తెగులను ఆపివేశాడు, దేశమునకు విమోచన కలిగించాడు. ప్రియులారా, ఆ అరౌనా కలమే యెరూషలేములో ఉన్నది టెంపుల్ మౌంట్ ప్రాంతమే అదండి. ఆ టెంపుల్ మౌంట్ ప్రాంతాన్ని దావీదు భక్తుడు 50 తులముల వెండికి కొన్నాడండి. అది ఇశ్రాయేలీయుదే. ఆ టెంపుల్ మౌంట్ ప్రాంతం అనేది ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం. టెంపుల్ మౌంట్ కాంట్రవర్షియల్, 2 జనాంగాల మధ్య అది కాంట్రవర్షియల్గా నడుస్తుంది టెంపుల్ మౌంట్ ప్రాంతం. ఆ టెంపుల్ మౌంట్ ప్రాంతం అనేది దావీదు భక్తుడు 50 తులముల వెండికి కొన్నాడు. 50 తులముల వెండికి కొన్నాడు. 50 తులముల వెండికి కొన్నాడు దావీదు. ఆ టెంపుల్ మౌంట్ ప్రాంతం అనేది ఇశ్రాయేలీలదే, యూదులదేనండి. అది
చరిత్ర మనము చూసుకోవాలి ప్రియమైనటువంటి ప్రజలారా. ఆ టెంపుల్ మౌంట్ ప్రాంతం కోసం ఈనాడు యుద్ధాలు జరుగుతుంది. దానికోసం అనేక రకాల భయంకరమైన పరిస్థితులు మనము న్యూస్లో చూస్తూ ఉన్నాం. అది ఇశ్రాయేలీయులండి. డబ్బులు ఇచ్చి కొన్నాడు. 50 తులముల వెండిని ఇచ్చేసాడు దాని కొరకు. స్పష్టంగా గ్రంథంలో రాయించాడు దేవుడు. బాధ్యత కలిగినటువంటి వాడు దావీదు. బాల్య దినముల నుంచే బాధ్యత కలిగి ప్రవర్తిస్తున్నటువంటి వాడు, బాధ్యత కలిగి నడుచుకుంటున్నాడు. అతను ఏ స్థితిలో ఉన్నప్పటికీ, ఏ పని అప్పగించినప్పటికీ బాధ్యతాయుతంగా దాన్ని నెరవేర్చాడు. సక్సెస్ఫుల్గా తన జీవితాన్ని నెరవేర్చినట్లు మనం చూస్తాం. తండ్రి చిన్నప్పుడు గొర్రెలను అప్పగించాడు, బాధ్యతగా కాచాడు, పెంచాడు, వృద్ధి చేశాడు. ఆ తర్వాత తండ్రి ఒక బాధ్యత అప్పగించాడు, బాధ్యతగా చేశాడు. ఆ తర్వాత రాజు కొన్ని బాధ్యతలు అప్పగించాడు, సైన్యాధిపతిగా బాధ్యతాయుతంగా పనిచేసి దేశ క్షేమం కొరకు ఆయన పాటుపడ్డాడు. ఆ తర్వాత సైన్యమును నడిపించడంలో బాధ్యతగా నడిపించాడు. ఆ తర్వాత రాజు అయిన తర్వాత కూడా బాధ్యతాయుతంగా తన ప్రజలను చూసుకున్నాడండి. తన ప్రజలకు శిక్ష కలుగుట చూసి, తన ప్రజలకు శ్రమ తెగులు రేగుట చూసి, ప్రజల పక్షాన ఇతను బాధ్యత వహించి, నేనే పాపం చేసింది, నేనే కారణము, నేనే రెస్పాన్సిబిలిటీ, నన్ను శిక్షించని ప్రభు అని దేవునికి ప్రార్థన చేసినట్లు మనము చూస్తాం. బలిపీఠం కట్టి దహన బలు, సమాధాన బలు అర్పించి ప్రార్థించి యెహోవాకు విజ్ఞాపన చేసినప్పుడు ఆ దినమున దేశం కొరకు చేయబడినటువంటి విజ్ఞాపన దేవుడు ఆలపించి విమోచన కలిగించిన తెగులను ఆపివేసాడు. ప్రియులారా, చివరిలో మనం చూసినట్లయితే మరణ సమయంలో కూడా దావీదు భక్తుడు తన బాధ్యతను విస్మరించలేదండి. మొదటి రాజుల గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనం మనం చూసినట్లయితే, మొదటి 2 వచనాలు, దావీదునకు మరణకాలం సమీపింపగా అతడు తన కుమారుడైన సొలొమోనుకు ఈలాగు ఆజ్ఞ ఇచ్చెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చివరికి దావీదు భక్తుడు మరణించే టైంలో కూడా, మరణ సమయం అతనికి ఆసన్నమైనప్పుడు కూడా, మరణ ఘడియలు అతనికి వచ్చినప్పుడు కూడా అతను తన కుమారుడైన సొలొమోనును పిలిచి తన బాధ్యతలన్నీ అప్పగిస్తున్నాడండి. నాయన సొలొమోను, లోకలందరూ పోయే మార్గంలో నేను పోతున్నా, మరణించబోతున్నా, అయితే దేవుడు నీకు అప్పగించిన దాన్ని నువ్వు కాపాడు, దేవుని చిత్త ప్రకారం నడుచుకో, ధర్మశాస్త్ర ప్రకారం నడుచుకో, ఇదిగో నువ్వు ఇలా నడుచుకుంటే ఇలా ఉంటావు, ఇలా ఉంది పరిస్థితులని తన బాధ్యతలన్నీ తన కుమారుడైన సొలొమోనుకి అప్పగించాడండి. దావీదు భక్తుడు అతను బాల్యం నుంచి వృద్ధాప్యం వరకు, చనిపోయే స్థితి వరకు ఏ బాధ్యత తీసుకున్నా, ఏ పని తీసుకున్నా బాధ్యతాయుతంగా నడుచుకున్నాడు. తన బాధ్యతలు నెరవేర్చాడు. సక్సెస్ఫుల్గా తన జీవితాన్ని ముగించినట్లు మనం చూస్తాం. ప్రియమైన సహోదరి సహోదరులరా, మన పరిస్థితి ఏంటి? మనకు అప్పగించినటువంటి పనులు మన బాధ్యతాయుతంగా చేయగలుగుతున్నామా? మన కుటుంబాన్ని మనం చూసుకుంటున్నామా? మన బిడ్డలను మనం చూసుకుంటున్నామా? మనం ఉద్యోగం మనం సరిగా చేస్తున్నామా? మన పని మనం సరిగా చేస్తున్నామా? మనకు అప్పగించిన పనులను బాధ్యతాయుతంగా నెరవేరుస్తున్నామా? బద్ధకంతో ఉంటున్నామా? నిర్లక్ష్యం చేస్తున్నామా? విడిచిపెట్టేస్తున్నామో మనల్ని మనం పరిశీలించుకోవాలని. దావీదు భక్తుడైతే ఏ పని అప్పగించినను, ఏ కార్యం అతనికి ఇచ్చినప్పటికీ బాధ్యత కలిగి నెరవేర్చాడు. సక్సెస్ఫుల్ జీవితం జీవించాడండి. ఈనాడు నీవు నేను కూడా మనకు అప్పగించినటువంటి పనులను బాధ్యతగా చేద్దాము. దేవుని ద్వారా ఆశీర్వాదం పొందుకొని సక్సెసర్గా నిలబడదాం. ఇటు కృప దేవుడు మనందరికీ కలుగు చేయనుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, మీకు వందనాలు ప్రభువా. దావీదు భక్తుడికి మీరు ఏ పని అప్పగించినను బాధ్యతగా నెరవేర్చి ఆయన బాధ్యత కలిగిన వాడిగా మా ముందు ఉన్నాడు ప్రభువా. తండ్రి, మీకు స్తోత్రాలు. మేము కూడా మీరు మాకు అప్పగించిన పనులు నాయన బాధ్యతగా జరిగించుటకును, బాధ్యత కలిగి నెరవేర్చుటకును, మీ ద్వారా దీవించబడుటకును, సక్సెసర్గా ఉండుటకు సహాయం చేయమని, మీ కృపతో నింపమని పరిశుద్ధులైన యేసయ్య నామములో వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.